హలో! హాయ్! నమస్తే. నా చిన్ని ప్రపంచానికి స్వాగతం. జీవితంలో జరిగే చిన్న చిన్న ఆనందాలు, కుటుంబ క్షణాలు, పిల్లల సరదాలు, వంటలు, ప్రకృతి అందాలు మరి రోజువారీ అనుభవాలు పంచుకోవడానికే ఈ పేజ్. ఈరోజొచ్చేసి నేను న్యాచురల్‌గా ఇంట్లో హెయిర్ గ్రోత్ కోసం ఒక ఆయిల్ తయారు చేసుకుంటాను. దాన్ని మీతో షేర్ చేస్తాను. న్యాచురల్‌గా హెయిర్ ఒత్తుగా పెంచడానికి మరియు రాలడాన్ని నివారించడానికి మరియు స్కాల్ప్ ఆరోగ్యానికి ఇంట్లోనే మనము ఈ రోజ్‌మెరీ, మెంతులతో కొబ్బరి నూనెతో ఒక ఆయిల్ అయితే తయారు చేసుకోవచ్చు. అందమైన ఆరోగ్యకరమైన జుట్టు కోసం కాస్ట్లీ ప్రోడక్ట్ అయితే అవసరం లేదు. మన ఇంట్లో లభించే కొబ్బరి నూనెలో కొద్దిగా రోజ్‌మెరీ ఆకులు మరియు మెంతుల గింజలతో ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే మనం తయారు చేసుకోవచ్చు. దీనికోసం మనం ముందుగా కొబ్బరి నూనెలో కొద్దిగా రోజ్‌మెరీ ఆకులు మరియు మెంతులు గింజలు వేసి తక్కువ మంట మీద వేడి చేయాలి. ఈ విధంగా వేడి చేయడం వల్ల ఆ రోజ్‌మెరీ ఆకులు, మెంతుల్లో ఉండే క్వాలిటీస్ అన్నీ అయితే ఈ ఆయిల్‌లో యాడ్ అయిపోతాయి. ఇలా తయారు చేసిన ఆయిల్‌ని చల్లారిన తర్వాత మనం ఒక కంటైనర్‌లో సేవ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఆయిల్‌ని ఎయిదర్ డైలీ యూసేజ్ కానీ, వారానికి 2 సార్లు గానీ మనము మన హెయిర్‌కి అప్లై చేసుకుంటా ఉండాలి. ఇలా చేసుకోవడం వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించడానికి మరియు దాని గ్రోత్‌కైతే కాకుండా మనం ఈ ఆయిల్ తయారు చేసిన తర్వాత మిగిలిపోయిన రోజ్‌మెరీ కొమ్మలు ఉంటాయి కదా! వాటిని పారేయద్దు. వాటినైతే నేను ఇలా చేస్తాను. ఒక గాజు కంటైనర్‌లో వాటర్ యాడ్ చేసేసి ఆ కొమ్మల్ని యాడ్ చేసేస్తాను. అలా చేసిన తర్వాత వాటిని నేను సన్‌లైట్‌కి పెట్టేస్తాను. అలా సన్‌లైట్‌కి పెట్టేసిన తర్వాత కొన్ని వీక్స్ తర్వాత వాటికి రూట్స్ రావడం ప్రారంభమవుతాయి. అలా రూట్స్ వచ్చిన వాటిని మనం పాట్‌లో పెట్టేసుకున్నామనుకోండి, ప్రతిసారి మనం రోజ్‌మెరీ ఆకులైతే బై చేయాల్సిన అవసరం లేదు. వీటిని ఆయిల్ తయారు చేసుకోవచ్చు. ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.